ఎడారిలో ప్రవాహములు. ఇజ్రాయేలులకు నేనిచ్చు దేశం. యెహోషువ 1:2. తక్షణమే జరగనున్న సంగతిని గూర్చి దేవుడిక్కడ మాట్లాడుతున్నాడు. ఎప్పుడో చేయు దానిని గూర్చి కాదు, ఇప్పుడే జరిగించు దానిని తెలియజేస్తున్నాడు. మన విశ్వాసం ఎలాగూ మాట్లాడునో అలాగే దేవుడును మనకు చేయను. అలాగే ఆయన ఈ నిమిషమందు నిన్ను కలుసుకొనుచున్నాడు. విశ్వాస పరీక్ష ఇక్కడే ఉంది. ఎంతో కాలం నుండి ఎదురు చూచుచూ కనిపెట్టుచుండినది నీ దగ్గరకే వచ్చినప్పుడు నీవు నమ్మలేకున్నావు. నీవు నిరీక్షించి ఉండవచ్చును, ఆశతో కనిపెట్టి ఉండవచ్చును, అయినను అది నిజమైన విశ్వాసం కాదు. ఎందుకనగా విశ్వాసము నిరీక్షింపబడు వాటి నిజస్వరూపము, కంటికి కనబడిన వాటి నిదర్శనం. ప్రార్థన నెరవేర్పుకు వర్తమాన కాల విశ్వాసం అవసరం. మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు కోరినవి మీకు లభించినవని నమ్ముడి, అప్పుడవి మీకు కలుగును. ఆ నిమిషం దగ్గరకు వచ్చామా? ఇప్పుడే అను దేవుని మాట దగ్గర ఆయనను కలుసుకున్నామా? నిజమైన విశ్వాసము దేవుని మీద ఆనుకొని ఉంటుంది. అది జరగకముందే చూస్తుంది. మనము నమ్మకముందే అది జరుగుటకు మనకేదో ఒక నిదర్శనము కావాలని అందుము. కానీ మనము విశ్వాసము ద్వారా నడుచున్న ఎడల దేవుని వాక్యం కంటే వేరొక నిదర్శనము మనకు అనవసరము. ఆయన సెలవిచ్చెను గనుక అది విశ్వాసమును బట్టి జరుగును. మనము నమ్మితిము గనుక మనం చూడగలము. మన పరిశ్రమలను, పరిస్థితులను వాక్య విరుద్ధముగా కనబడిన ఈ విశ్వాసము మనలను సజీవముగా నుంచును. జీవము గల దేశంలో ప్రభుని మంచితనమును చూడగలనని నేను నమ్మిన ఎడల మూర్ఛిల్లి పడిపోదునని కీర్తనల గ్రంథకర్త అన్నాడు. 27:13. అతడు తన ప్రార్థనలకు ప్రభువిచ్చిన జవాబును ఇంకనూ చూడలేదు, కానీ చూడగలనని నమ్మెను కనుక అతడు అలసిపోలేదు. చూడగల విశ్వాసం మనకున్న ఎడల నిరుత్సాహపడకుండా మనలను కాపాడును. అసాధ్యమైన వాటిని దేవుడు ఎలాగూ చేయునా అని నవ్వుచూ కనిపెట్టుచుందుము. ఎర్ర సముద్రమును దాటకు ఏ మానవ మార్గమును లేదు గనక అది అసాధ్యమైన కార్యమని మనం అనుకుంటాం. అలాంటి కఠిన పరీక్షా సమయములందే మన విశ్వాసము అభివృద్ధి కాగలదు, బలపడగలదు. శ్రమనందుచున్న ప్రియుడా, దీర్ఘరాత్రులందును అలసిన పగళ్ళ యందును దేవుని కొరకై కనిపెట్టుకొని ఉండి ఆయన నిన్ను పూర్తిగా మరచిపోయినని భయపడుచున్నావా? వద్దు. నీ తల పైకెత్తుకో. నీ యొద్దకు వచ్చుచున్న విడుదల, విజయం నిమిత్తమై ఇప్పటి నుండే దేవుని స్తుతించు.